సత్యవర్ధన్ అరెస్ట్ చేసి తీసుకున్నారు, అదుపు తీసుకున్నారు, స్టేషన్లోనే ఉంచారు. ఇప్పటికి వచ్చి ఎక్కడ మెజిస్ట్రేట్ ముందు కూడా ఆధారపరచలేదు. ఎలా చూస్తారు దాన్ని? అంటే ఆయన్నే కిడ్నాప్ చేశారనేది కదా కేసు. కానీ ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, సత్యవర్ధన్ ని మేము ఎందుకు కిడ్నాప్ చేశామంటే 20,000 కోసం అంట. అది అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా? 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మాకు ట్రస్ట్ ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎంత సర్వీస్ చేసామే, 20,000 కోసం చేస్తామా? అదంతా ఫాల్స్ కదా. దాన్నే ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు ఎక్స్టార్షన్ కింద చేస్తున్నారు. ఎందుకు సత్యవర్ధన్ ని మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచట్లేదు? 2 రోజులు బట్టి పోలీసులు అది ఎందుకు చేయలేదు అనుకోవడానికి ఏముంది, వెరీ మచ్ ఎవిడెంట్ కదండి. ఎక్స్టార్షన్ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు అన్ని విధాలు ట్రై చేస్తున్నారు. సత్యవర్ధన్ ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది కదా మరి, లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా మెజిస్ట్రేట్ దగ్గర. దాంట్లో ఇంకా అనుకోవడానికి ఏం లేదు కదా. దిస్ ఇస్ వెరీ స్ట్రైట్. ప్రెజర్ పెడుతున్నారని భావిస్తున్నారు మేడం. అంటే ఏదైనా థ్రెట్ జైల్లో వంశీ గారు థ్రెట్ ఉందా మీరు? అవును, అది కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు మా పిటిషన్. అవును, ఇంత ఫిజికల్ గా అసలు ఏమీ లేకుండా, కేర్సే లేకుండా అలా సఫర్ చేస్తున్న ఫిజికల్ థ్రెట్ ఉంది కదా మరి. తెలియకుండా ఆయన్ని పెయిన్ఫుల్ గా చేసి అందరి నుంచి వేరు చేసి 22 hours అదేంటి ఐసోలేట్ చేసి ఒకటే రూమ్ లో పడేయడం అనేది ఎట్లయినా ఎలా ఉంటాం మనం అంతసేపు? ఆయన అంత పబ్లిక్ లో ఉండే మనిషి. 60 కెమెరాలు పెట్టారు మేడం, 60 సీసీ కెమెరాలు పెట్టారు. చాలా సీసీ కెమెరాలు పెట్టారని విన్నాను నేను. ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ. అదే చెప్పారు, మెంటల్ గా బాగానే ఉన్నారు, ఆయన స్ట్రాంగ్ ఉన్నారు. ఆ టైల్ బోన్ పెయిన్ నేను కింద పడుకోలేకపోతున్నాను. అండ్ ఆల్సో ఐసోలేట్ చేసిన 22 hours లాక్ చేసేసి నాకు బ్రీదింగ్ ప్రాబ్లం గా ఉందని చెప్తున్నారు. నో నాకు ఐ మీన్ వివాంటాలో అండ్ నోవటెల్లో కంప్లీట్ గా నిన్న ఆక్యుపైడ్ అంట. సో దట్స్ వై అదొకటి ఖాళీ ఉంటే నేను వెళ్ళాను. అసలు వాళ్ళు వస్తారని కూడా నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్. జైలు అధికారులు చెప్తూ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఏం లేవు, డాక్టర్లు కూడా అబ్జర్వేషన్ లో ఉన్నారు. వాళ్ళు చెప్పింది నమ్ముతారా, వంశీ గారు చెప్పింది నమ్ముతారా మీరు? ఇంకా చాలా కేసులు రెడీ చేస్తున్నారు. అవును, చేస్తారు. చెప్పాను కదా ఇప్పుడు. అప్పుడు ఇది ఎక్స్టార్షనే పెద్ద ఫేక్. ఇంకా ఇంతవరకు ప్రూవ్ చెయ్యలేదు. కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఇంకా ఏం ప్రూవ్ కాలేదు. కానీ ఇంత ఫిజికల్ టార్చర్ గురి చేస్తున్నారు, ఫిజికల్ అండ్ మెంటల్. జగన్ గారు మీకు ఏమైనా ఫోన్ చేశారా? పార్టీ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంది? పార్టీ సపోర్ట్ చాలా ఉంది నాకు. అక్కడి నుంచే మాకు ఐ మీన్ లీగల్ సెల్ అంతా మనకి అక్కడి నుంచే వర్క్ అవుతుంది. బాగా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. జగన్ గారు మాట్లాడారా? మీతో మాట్లాడారు, ధైర్యంగా ఉండమని చెప్పారా? చెప్పారు నాకు. నెక్స్ట్ వీక్ ఆయనతో మీటింగ్ కూడా ఉంది. కలుస్తున్నారా? చెప్పారు. థ్యాంక్ యూ.